ఏంటి చంద్రిక నువ్వు? అసలు నిన్నెవరు చేయమన్నారు ఈ పని? అయ్యో ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఏదో చిన్న దెబ్బేలే, వదిలేయండి. అయ్యో ఏం కాదండి, చాలా చిన్నదే. ఊరుకో చంద్రిక, ఏంటి చిన్నది? చూడు, ఈ గాయం చిన్నదా? కట్టు కట్టకపోతే సగం రక్తం పోయేది. ఏంటండి మీరు? కిచెన్లో పనిచేసే ఆడవాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగలడం సహజం. మీరు గోరంత దాన్ని కొండంత చేసి చూస్తున్నారు. నా బాధ నీకు అర్థం కాదు చంద్రిక. నీ దృష్టిలో ఇది చిన్న గాయం కావచ్చు, కానీ నీకేదన్నా అయితే తట్టుకోగలిగే శక్తి నాకు లేదు. నీకు దూరంగా ఆ జైల్లో బతికినంత కాలం నీ గురించి నేనెంత కంగారు పడ్డానో నీకు తెలియదు చంద్రిక. నిన్ను మళ్ళీ ఈ జన్మలో కలుస్తానా, మళ్ళీ నీతో ఇంత దగ్గరగా ఉండగలుగుతానా అని ప్రతి క్షణం కుమిలిపోయేవాణ్ణి. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ నేను నీకు దూరం అయిపోతే నువ్వు ఏమైపోతావు? నిన్ను పాపని నేను మళ్ళీ దగ్గరికి తీసుకోగలనా, మీతో కలిసి నేను బతకగలనా అని చాలా భయపడ్డాను. ఎలాగో ఆ రుద్రాణి మనసు మారి మళ్ళీ మనం ఇద్దరం ఇలా ఈరోజు కలవగలిగాం. నేను చాలా భయపడ్డానండి. ఎంత కష్టపడినా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే దారి తెలియక, బయటకి బాధపడితే అత్తయ్య గారు ఏమైపోతారో అన్న భయంతో నాలో నేనే చాలా కుమిలిపోయాను. ఏదైతేనే ఆ భగవంతుడి దయవల్ల రుద్రాణి మనసు మారింది. మళ్ళీ ఈరోజు మనిద్దరం ఇలా కలుసుకోగలిగాం. ఐ లవ్ యూ చంద్రిక. నీ మీద నేను పెంచుకున్న ప్రేమే నన్ను గెలిపించింది. ఇక నుంచి మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఈ జన్మంతా మనం ఇలాగే ఆనందంగా కలిసి ఉండాలి చంద్రిక. మేడం, ఏంటి మేడం, మళ్ళీ మీరు పాత పద్ధతిలోకి వెళ్ళిపోయినట్టున్నారు? ఏంటది? ఏమన్నావు? అదే మేడం, మళ్ళీ మీరు పాత రుద్రాణిలాగా ఆ మేకప్లు అవి వేసుకుంటున్నారు కదా, అందుకని అడుగుతున్నాను. నీరజ, నువ్వు సెటైరిక్గా మాట్లాడినా నాకు అంతా అర్థమవుతుంది, కానీ మనసులో ఏమనుకుంటున్నావో స్ట్రైట్గా అడుగు. ఈ డొంక తిరుగుడు వ్యవహారాలు నా దగ్గరొద్దు. నీ మనసులో ఏదో డౌట్ వచ్చింది, వెంటనే బయటికి కక్కు. ఏం లేదు మేడం, అసలు ఈ జీవితంలో చూడలేము అనుకున్నవి 2 చూశాను మేడం. అందులో ఒకటి, మీరు మీ అంతట మీరు మారిపోయి భరత్ బాబుని కాపాడి తీసుకొచ్చారు చూడండి, అది. ఇక రెండోది, ఏంటి ఆగిపోయావు? చెప్పు, ఏంటి రెండోది? మేడం మరి పోనీ నేను చెప్పనా? మీనాక్షి గారు నాకు దండం పెట్టడం నువ్వు చూసావు, అంతే కదా? వామ్మో, మీరు మామూలు కాదు మేడం. అసలు నా మనసులో ఉంది మీకెలా తెలుసు మేడం? నువ్వు దొంగచాటు నుంచి మమ్మల్ని చూడటం నేను గమనించానే. మేడం, మీరు మారినట్టు నటించారా? నీరజ, నీకేమనిపిస్తుంది? మీ బిహేవియర్ చూస్తేనేమో మారినట్టు అనిపిస్తుంది, కానీ మీ మాటలు మీ పద్ధతి చూస్తుంటే మాత్రం
ఇదివరకటి రుద్రాణిలాగే ఉన్నట్టుగా అనిపిస్తోంది. చూడు, ఆకలేసిందనుకో గుర్రం గడ్డి తింటుందేమో కానీ ప్రాణం పోతున్నా సరే పులి పొరపాటును కూడా వెజిటేరియన్గా మారదు. అది ప్యూర్ నాన్ వెజిటేరియన్. చచ్చిపోయే ముందు కూడా ముక్క కొరకాల్సిందే. అది దాని నేచర్. అలాగే నేను మారిపోయాను అనుకోవడం నీ పిచ్చి భ్రమ. ఎందుకంటే నేను పులిని, ఆడపులిని. అర్థమైందా? అంటే ఏంటి మేడం? అంటే మీరు నిజంగా మారిపోలేదా? మరి భరత్ గారిని ఎలా కాపాడారు? మీ అంతటా మీరే వెళ్ళి భరత్ గారు ఏ తప్పు చేయలేదు అని సాక్ష్యం చెప్పారు. ఆ వీడియో కూడా కోర్టులో సబ్మిట్ చేసి భరత్ గారిని కాపాడారు కదా. చంద్రిక గారిని విడిపించారు. మరి ఇంత చేసి ఇప్పుడేంటి మేడం, నేనింకా మారలేదు, నేనింకా పులిని సింహాన్ని అంటూ ఏదేదో చెప్తున్నారేంటి మేడం? నీరజ, నేను నీకు ఆ రోజు ఏం చెప్పాను గుర్తుందా? నేను ఏం చేసినా నా టార్గెట్ భరత్. భరత్ని పెళ్లి చేసుకోవడం మాత్రమే అని చెప్పాను కదా. అవును మేడం, చెప్పారు. మరి ఆ ఆలోచన మానేసి నేను ఫ్రీగా భరత్ని కాపాడుతానని నువ్వు అసలు ఎలా అనుకున్నావు? అంటే ఏంటి మేడం, మీరు భరత్ గారిని కాపాడింది ఆయన్ని పెళ్లి చేసుకోవడానికా? మరి లేకపోతే నేను మారిపోయాను అనుకున్నావా? ఇంపాసిబుల్. నా మార్పుకి కారణం మీనాక్షి గారు నాకిచ్చిన ప్రామిస్. ఏంటి మేడం, మీనాక్షి గారు మాటిచ్చారా? ఎస్, నాకు భరత్కి పెళ్లి చేస్తాను అని ఆవిడ అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టిన తర్వాతనే నేను భరత్ని కాపాడాను. ఆ విషయం గురించి నేను మాట్లాడుతుంటేనే నువ్వు దొంగచాటు నుంచి ఆవిడ నాకు దండం పెట్టింది చూసావు. అర్థమైందా? వామ్మో మేడం, మీది మామూలు పర్ఫార్మెన్స్ కాదు మేడం. మీ గురించి ఇంత తెలిసిన నేనే మీరు మారిపోయారని నమ్మేశాను మేడం. మీరన్నది 100% నిజం మేడం. మీరు అందరిలాంటి వాళ్ళు కాదు. పులి వెజిటేరియన్గా మారింది అంటే ఎవరు మాత్రం నమ్ముతారు మేడం? నా అలాంటి పిచ్చిది తప్ప. అయినా మీరు కూడా కాస్త ఆలోచించాలి మేడం. మీరు చేస్తుంది కరెక్టే అంటారా? మీ మీద చూడండి, అందరూ ఎంత అభిమానంగా ఉన్నారు. ఇప్పుడు మీ ఒరిజినల్ క్యారెక్టర్ మళ్ళీ మీరు బయట పెట్టారే అనుకోండి, అందరి ముందు మీరు దుర్మార్గులైపోతారు. అందరూ మిమ్మల్ని తిట్టుకోరు? 100 మంది తిట్టుకుంటే మాత్రం నాకేంటి నీరజ? నాకు కావాల్సింది భరత్. నేను బాధపడుతున్నప్పుడు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ 100 మందిలో ఎవరు నాకు సహాయం చేశారు చెప్పు? నా అనుకున్న వాళ్ళందరూ నాకు దూరం అయిపోయారు. దానికి కారణం ఎవరు? ఆ చంద్రిక. నా అన్న, నా వదిన, నా మేనల్లుడు, వీళ్ళందరి చావుకి కారణం ఎవరు? చంద్రిక. ఇప్పుడు తను మాత్రం భర్తతో హ్యాపీగా ఉంటుందా? మరి నేనేమైపోవాలి? నేను చంద్రిక కంటే భరత్ని ఎక్కువ ప్రేమించాను. భరత్ గనుక చనిపోతే చంద్రిక తన కూతుర్ని చూసుకుంటూ బతికేస్తుంది. మరి నేను? భరత్ ప్రాణం పోతే నా ప్రాణం పోయేది. మరి నా ప్రేమ గొప్పదా, చంద్రిక ప్రేమ గొప్పదా? ఏమో మేడం, ఎలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం నాలాంటి వాళ్ళ వల్ల కాదు. నీ వల్ల ఏది కాదు నీరజ. అందుకే నా జీవితాన్ని నేనే డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. భరత్ నాకు సొంతమైపోతాడు. భరత్ని నేను పెళ్లి చేసుకోవడం ఖాయం.
దానికోసం నేను ఏం చేసినా సరే అది న్యాయమే అవుతుంది. కాబట్టి నువ్వు ఎక్కువ ఎక్స్ట్రాలు చేయకుండా ఇదివరకు ఎలా ఉన్నావో అలాగే ఉండు. అటు ఇటు కాదని ఏదన్నా బయటికి వాగావనుకో పీక పిసికి చంపేస్తా. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎంత మోసపోయాను. ఇది నిజంగానే మారిపోయింది అనుకున్నాను. ఇదెప్పుడు మారాలి? ఇప్పుడు భరత్కి చంద్రికకి మధ్య ఎన్ని గొడవలు సృష్టిస్తుందో, నెక్స్ట్ ఏమవుతుందో ఏంటో. ఆంటీ, ఏంటమ్మా? మీరొక్కరే ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. అదే ఈ టైంలో నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతున్నాను. ఏం లేదమ్మా, ఊరికే జరిగిపోయిన విషయాలన్నీ మనసుకు కొంచెం బాధ కలిగిస్తున్నాయి. అవి తలుచుకుంటూ ఫీల్ అవుతున్నాను. ఏంటంటే మీరు అయిపోయిందేదో అయిపోయింది. ప్రశాంతంగా ఉండాల్సిన టైం ఇది. భరత్ చంద్రిక హ్యాపీగా ఇంటికొచ్చారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇక మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయినాయి. ఇంకా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? సమస్యలు తీరిపోలేదమ్మా. అసలు సమస్య ఇప్పుడే మొదలైందే. నేను రుద్రానికి మాటిచ్చాను. నేనిచ్చిన మాట చంద్రిక జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో అని భయంగా ఉంది. నేను రుద్రానికిచ్చిన మాట వల్లే భరత్ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇప్పుడు రుద్రాణి తనకిచ్చిన మాట నిలబెట్టుకోమని నా మీద ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ విషయం నేను అందరికీ ఎలా చెప్పాలి? చెప్తే అసలు ఎలా తీసుకుంటారు? నాకేం అర్థం కావట్లేదు. ఏమైందండి? మీరేదో టెన్షన్ పడుతున్నారు. ఏదో తెలియని భయంలో ఉన్నారు. అసలేమైంది? ఏం లేదమ్మా, నా కొడుకు కోడలు మళ్ళీ తిరిగొస్తారని, నా కళ్ళ ముందర కనిపిస్తారని నేను అస్సలు ఊహించలేదు. చంద్రిక కోర్టుకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ నేను తిరిగి రాను అని చెప్పి వెళ్ళింది. కానీ రుద్రాణి వల్ల తిరిగి వాళ్ళిద్దరూ క్షేమంగా ఇంటికొచ్చారు. నేను ఊహించలేంది జరిగేసరికి దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. చూడండి ఆంటీ, రుద్రాణి నిజంగా మీరనుకున్నంత దుర్మార్గురాలు కాదు. తను ఈరోజు పెద్ద మనసు చేసుకోవటం వల్లే భరత్ చంద్రిక హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇంకా మీరు ఈ ఊళ్ళో ఉండద్దాంటీ. ఈ రాత్రితోటి ఈ ఊరికి మీకు ఉన్న రుణం తీరిపోతుంది. రేపు తెల్లవారి సిటీకి ఎలాగో అందరూ వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక పీడకల అనుకుని మర్చిపోండి. రేపటి నుంచి మళ్ళీ మీ జీవితాన్ని హాయిగా అనుభవించవచ్చు. అక్కడికి వెళ్ళాక మీకు ఎలాంటి టెన్షన్స్ ఉండవు. ఇంతకు ముందు రుద్రాణి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. ఈ రోజుతోటి రుద్రాణి కూడా మీకు సమస్య కాకుండా పక్కకి తప్పుకుంటుంది. ఇక మీ అబ్బాయి జీవితంలో ఏం టెన్షన్స్ ఉండవంటి. మీరు ప్రశాంతంగా లైఫ్ని డీల్ చేయొచ్చు. మీరు హ్యాపీగా ఉండాల్సిన టైం ఇది. మీరు ఎంత సంతోషంగా ఉంటే భరత్ చంద్రికలు కూడా అంత ఆనందంగా ఉంటారు. వెళ్ళి పడుకోండి. రేపు తెల్లారగానే అందరూ ఊరికి వెళ్ళాలి. అలాగేనమ్మా. హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏదో తెలియని టెన్షన్ కనబడుతుంది. ఏమై ఉంటుంది? అంతా ప్రశాంతంగానే ఉంది కదా, ఎందుకు ఈవిడ టెన్షన్ పడుతోంది?
ఏంటత్తయ్య చూస్తున్నారు? ఎన్నాళ్లయిందమ్మా మన ఇంటికొచ్చి. ఈ ఇంటి నుంచి మనం బయటికెళ్ళినప్పటి నుంచి అన్నీ మన కష్టాలే. మన కష్టాలన్నీ తీరిపోయాయి కదత్తయ్య. అన్ని కష్టాలు దాటుకొని ఈ రోజు ప్రశాంతంగా మన ఇంటికొచ్చాం. ఇక నుంచి మనకంతా ఆనందమే అత్తయ్య. పదండి లోపలికి వెళ్దాం. నీకేం తెలుసమ్మా, కష్టాల్ని దాటుకుని రాలేదు, కష్టాల్ని మన వెంటే తెచ్చుకున్నాం. ఏంటి అందరూ ఇక్కడే నిల్చున్నారు? పదండి లోపలికి వెళ్దాం. రండి లోపలికి రండి. ఉమ్. మేడం, హ్మ్? మీనాక్షి గారి మాటలు విన్నారా? మనం ఈ ఇల్లు దాటి వెళ్ళినప్పటి నుంచి అన్ని కష్టాలే అంటూనే మిమ్మల్ని చూశారు. దాని అర్థమేంటి? ఆమె అర్థం నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా పక్కనుంటే నాకన్నీ కష్టాలే నీర్జా. మేడం, అంత మాట అనుకోండి. ఓవర్ యాక్షన్ చేయకుండా లోపలికి పద. రా. అక్క, మళ్ళీ ఇన్నాళ్ళకి వీళ్ళందర్నీ ఇంటికి తీసుకొచ్చానక్క. ఇక నుంచి ఏ కష్టాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అమ్మయ్యా, మీరందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం బయలుదేరుతాను. ఏంటి వైశాలి, ఎక్కడికి వెళ్తావు? వెళ్ళాలి కదా. వద్దమ్మా, అందరం సంతోషంగా ఉన్నాం కదా, మాతో పాటు ఇక్కడే ఓ 10 రోజులు గడిపేసి వెళ్ళు. అది కాదండి. ప్లీజ్ వైశాలి, ఈరోజు మేమందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీరు. అమ్మ ఒక్కతే కాదు, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మాతో పాటే మీరు కొన్ని రోజులు హ్యాపీగా ఇక్కడ గడపండి. కొద్ది రోజులు ఈ కేసులు, కోర్టులు, గొడవలు ఇవన్నీ పక్కన పెట్టి అందరితో హ్యాపీగా గడపమ్మా. నువ్వుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. సరే, మీ ఇష్టం. మేడం, ఇక మనం కూడా బయలుదేరదామా? ఎక్కడికి వెళ్ళేది? మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండాలి. నువ్వు కూడా అన్నావా? అత్తయ్య గారు 1కి 10 సార్లు నువ్వు ఇక్కడే ఉండాలి అన్నారు. తనతో పాటు నువ్వు కూడా అంటున్నావు. ఇక నేను మీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు చంద్రిక. అలాగే ఇక్కడే ఉండిపోతాం. నీర్జా, నువ్వు వెళ్ళి కార్లో ఉన్న బ్యాగ్స్ అన్ని రూమ్ లో సర్దు. అలాగే. సరే, నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చేస్తాను. ఓకే. భరత్తో నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. మీరు ఇలా వచ్చి నా దగ్గర మాట తీసుకొని మాటిచ్చేసి వెళ్ళిపోతే ఎలాగా? మరి ఏం చేయాలి? మీరు ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నట్టుగా నాకు ఒక పేపర్ మీద సంతకం చేసివ్వండి. ఆంటీ, ఆంటీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరెందుకు చాలా డల్గా ఉన్నారు? ఇది మీరు హ్యాపీగా ఉండాల్సిన టైం కదా. ఇలాంటి టైంలో మీరెందుకు డల్గా ఉన్నారో నాకు తెలియడం లేదు. వచ్చినప్పుడే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. సరే, ప్రయాణం చేయటం వల్ల ఏమైనా డల్గా ఉన్నారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా మీరు ఇలా ఉన్నారు అంటే మీ మనసులో ఏదో ఉంది. ఏమైందో చెప్పండి ఆంటీ. ఏం చెప్పాలి? కొడుకు కోడలు ఇన్ని రోజుల తర్వాత సమస్యలన్నీ తీరిపోయి సంతోషంగా ఉన్నారని ఆనందపడాలు, లేదంటే ఆనందంగా ఉన్న కొడుకుని కోడల్ని విడదీయాల్సి వస్తున్నందుకు బాధపడాలో తెలియటం లేదు.
ఏమంటున్నారండి మీరు? ఆ విషయం తన నోటితో చెప్పలేదులే వైశాలి, నేను చెప్తాను. భరత్ని కాపాడడానికి నువ్వు, చంద్రిక, భరత్ ముగ్గురు కలిసి చాలా ప్రయత్నాలు చేశారు కదా. కానీ భరత్ని కాపాడడం మాత్రం మీ వల్ల కాలేదు. మీరు అన్ని హోప్స్ వదిలేసుకున్నారు. ఇంకా ఉరిశిక్ష పడ్డం తప్ప మరో మార్గం లేదు. మరేం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఇద్దరూ తలకిందులైపోయారు, గుర్తుందా? ఆ క్షణంలో మిమ్మల్ని నేను కాపాడాను. ఆ పని నేను ఊరికే చేశాను అనుకున్నారా? నేను మీ మాటలకి కన్విన్స్ అయిపోయి, మానవత్వం ఒక్కసారిగా నా మనసు నిండా నిండిపోయి భరత్ని కాపాడేశాను అని అనుకున్నారు కదా. హ, అదంతా అబద్ధం. నువ్వు మీనాక్షి ఆంటీ దగ్గర ప్లే చేసిన మ్యూజిక్ ఇంకా చెవుల్లో మోగుతూనే ఉంది. భరత్ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనతోటి నువ్వు మీనాక్షి గారి దగ్గర అగ్రిమెంట్ చేయించుకున్నావు కదా. ఈ విషయం తెలిసిందంటే చంద్రిక, భరత్లో నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. నాకేదన్నా తేడా జరిగిందంటే ముందు వాళ్ళ ముగ్గురి ప్రాణాలు పోతాయి. ఇదిగో నా మెళ్ళ ఉంది, దేంటో తెలుసా? సైనైడ్.